హేయ్ హే హేయ్ ఏంటి రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ దీనికి సంబంధించిందే ఉందన్నమాట. అండ్ కీప్ వాచింగ్. అండ్ ఇంకా ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలన్నా, ఇలాంటి పెయింటింగ్స్ వేయించాలన్నా, నా వాల్ ఆర్ట్ పెయింటింగ్స్ని నన్ను కన్సల్ట్ అవ్వండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. దానికోసమే ఈ వీడియో. అండ్ మీకు వాల్ ఆర్ట్ వర్క్ కావాలన్నా, రెస్టారెంట్ వర్క్ కావాలన్నా కూడా నా నెంబర్ ఇచ్చాను, నా నెంబర్కి వీడియోలో ఇచ్చాను. చూసి కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్గా చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్టుగా మీ వర్క్ నేను చేసి పెడతాను. అండ్ ఇప్పటికే మీకు అర్థమైంది కదా నేను ఏ వర్క్ చేసి పెట్టానో. అండ్ ఇలాంటి వర్క్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కీప్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. ఇలాంటి బెస్ట్ రెస్టారెంట్ పెయింటింగ్స్ అండ్ వాల్ ఆర్ట్ ఖచ్చితంగా మీకు కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి లిబరల్ రేట్స్తో. ఓకే. అండ్ దిస్ ఈజ్ వాల్ ఆర్ట్ వండర్స్ కడప విహారీ. అండ్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ స్కిప్ వీడియో, సీ లాస్ట్. ఓకే. హే ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి నా ఫ్రెండ్ అతను ఏం చేశాడనేది మీకు చూస్తే థ్రిల్గా ఫీల్ అవుతారు. చాలా డిఫరెంట్ యాక్షన్ చేశాడు. అండ్ బై నేను చేస్తున్నటువంటి వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఇక్కడ నేను ఒక రెస్టారెంట్ను పెయింటింగ్ డిజైన్ చేశాను. ఆ రెస్టారెంట్ ఎలా ఉంది, ఎలా చేశాను అనేది మీరు పూర్తి వీడియో చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోను పూర్తి వరకు చూడండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
హే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసినట్టు ఈ ఆర్ట్ వర్క్ రెస్టారెంట్లో చేసిందనమాట. ఇది ఒక అండ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ చైనీస్ ఫుడ్ అన్ని రకాలుగా చికెన్ సెంటర్ అన్నీ ఉంటాయి. చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక చెప్పాలంటే ఒక కేఎఫ్సి టైపు రెస్టారెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని నేను డిజైన్ చేశాను. అండ్ ఎలా డిజైన్ చేశాను అనేది మీరు పూర్తిగా చూడండి. అండ్ ఇలాంటి ఎవరికైనా ఎక్కడైనా అవసరం అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి వర్క్ డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎవరికైనా అవసరమైతే అండ్ చెప్పాలనుకుంటే రెఫరల్ చేయండి. అండ్ నాకు ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ చూస్తూనే ఉండండి. ఇంకా ఈ వీడియోలో ఒక చివర అంటే మధ్యలో వీడియో గురించి చెప్తున్నాను. అండ్ ఆయన ఎవరంటే సార్ అనమాట. ఆయన చాలా సారు మేడం ఇద్దరు కలుసుకొని ఆ వర్క్ చేయించుకున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు దగ్గరుండి మరీ డిజైన్ చేసుకున్నారు. అంటే ఎలాంటి టైటిల్స్ ఉండాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎలాంటి ఫిగర్స్ ఉండాలి అనేసి వాళ్ళు చూపించడము, నేను దాన్ని వాళ్ళకు తగినటువంటి కలర్స్లలో వాళ్ళకు నచ్చినటువంటి డిజైన్లో వాళ్ళను అంతా పెయింటింగ్తో మాడిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది పాతదే వాళ్ళదే, కానీ మళ్ళీ తిరిగి కొత్తగా కలర్ఫుల్గా డిజైన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. దాంతో నన్ను కన్సల్ట్ అవ్వడం వల్ల నేను ఇలా చేసి పెట్టాను. అండ్ చాలా బాగా వచ్చింది లాస్ట్కి. అండ్ చూడండి. అండ్ బై అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ని డిజైన్ చేశాను. అండ్ నా పక్కనుండే ఫ్రెండ్ కూడా చాలా కష్టపడ్డాడు. రైట్, ఏదైతేనేమి అండ్ కష్టపడే వారికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మేడం అండ్ సార్ వాళ్ళు ఫస్ట్ నాకు చూపించినటువంటి ఫిగర్స్ అండ్ ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఫోటో అండ్ చేతిలో ఒక
స్లైస్ పట్టుకొని బర్గరు అది పిజ్జాను సంథింగ్ ఏదో స్లైస్ ముక్క పట్టుకొని అండ్ వెల్కమ్ చెప్తున్నట్టు ఉండాలనేది వాళ్ళ ఒక ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ తగినట్టుగా నేను ఆ ఫిగర్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కలర్స్ వరకు వస్తే ఆ రెస్టారెంట్కి ఎలాంటి కలర్స్ అయితే ఎక్కువ ఇంప్రెషన్ వస్తాయి అంటే చూసే కస్టమర్కి ఈ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏ కలర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి ఐ సైట్కి, అలాగే ఎలాంటి డిజైన్స్ అయితే అతనికి అనిపిస్తుంది చూడడానికి హ్యాపీగా. ఆ చుట్టూ చూసినప్పుడు ఆ ఒక అట్మాస్ఫియర్ లేదా వాతావరణము కూర్చొని తినేటప్పుడు వాళ్ళకి ఫీల్ కలగాలన్నమాట. చాలా హ్యాపీగా ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో కూర్చొని తింటున్నాము అనే ఒక ఫీలింగ్ అయితే కస్టమర్స్కి కలగాలి. దానికోసము కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసాను. హెయిర్ అయితే కొంచెం పింకిష్ వైలెట్ టైప్ వేసాను అండ్ డిఫరెంట్గా వేసాను కదా. ఓకే, చూస్తుండండి అండ్ ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కీప్ వాచింగ్. ఇది అడ్రస్ వచ్చేసి మన కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ఫ్రంట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అడ్డు ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ అంటే శివాని షాపింగ్ మాల్ ఉంది కదా, ఆ శివాని షాపింగ్ మాల్ ఎదురుగా షాపింగ్స్ ఉన్నాయి, ఆ షాపింగ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అది ఎంత మొత్తం అంతా మన ఏపీఎస్ఆర్టీసీ కడప వాళ్ళ క్యాంపస్ అండ్ కాంపౌండ్ అనమాట. వాళ్ళకు సంబంధించిన షాప్స్ అవి. వాటిల్లో ఈ యొక్క చికెన్కి సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఇది ఒక రెస్టారెంట్ అనమాట. అండ్ మీరు గమనిస్తే కనుక మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఆ షాప్కు విజిట్ చేయండి. అక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ ఒకసారి నేను పక్కన ఫోటో వేస్తాను. ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక ఫోటో తీస్తాను, మీకు పంపిస్తాను, దీంట్లో చూపిస్తాను. రైట్, ఎలా ఉంది నా వీడియో, ఎలా ఉంది నా పెయింటింగ్స్ అనేది వివరంగా చెప్పండి. అండ్ దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది చెప్తాను. అండ్ ఎలా వేయగలిగాము, ఎన్ని రోజులు పట్టింది అనేది కూడా చెప్తాను. కీప్ వాచింగ్.
అండ్ ఈ వీడియోలో నేను చూపించిన ఇవి పెయింటింగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా పెట్టండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ విషయానికి వస్తే దీనికి అయినటువంటి బడ్జెట్ 15,000 అనమాట, 15,000. అండ్ పెయింటింగ్ వేసినందుకు అండ్ ఆర్ట్ వేసినందుకు, ఈ రూమ్ డిజైన్ చేసినందుకు నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇది తక్కువే కావచ్చు, కానీ లీస్ట్ అండ్ లో బడ్జెట్ బెటర్ అండ్ బడ్జెట్ కాబట్టి ఎవరికైనా అవసరమైతే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే హౌస్ పెయింటింగ్ అయినా సరే, అలాగే టెంపుల్ వర్క్ అయినా సరే, అలాగే రెస్టారెంట్ డిజైన్ అయినా సరే, అలాగే హౌస్లో ఇంటీరియర్ చైల్డ్ రూమ్స్ అండ్ గార్డెన్ డిజైనింగ్ అయినా సరే, ఏదైనా సరే చేసి పెడతాను. ఓకే, బై ది వే ఈ రెస్టారెంట్లో దొరికే ఐటమ్స్ అన్నీ మీకు 1 by 1 మీకు చూపిస్తున్నాను, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ అనేసి. సో మీకు నచ్చితే ఒకసారి అడ్రస్ ఇస్తాను. ఆర్టీసీ బస్ స్టాండ్, న్యూ ఆర్టీసీ బస్ స్టాండ్ కడప, అండ్ ఆపోజిట్ శివాని షాపింగ్ మాల్ అనమాట. ఒకసారి మీరు వెళ్ళి ఆ టేస్ట్ చూడండి, మీకు నచ్చితేనే బాగా హ్యాపీగా కూర్చొని హ్యాపీగా తినండి అండ్ ఆరోగ్యంగా ఉండండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా ప్రైసెస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి, చాలా నార్మల్గా ఉన్నాయి. అండ్ మరిన్ని అండ్ రెస్టారెంట్ పెయింటింగ్స్ కోసం అండ్ వాల్ ఆర్ట్ కోసం నన్ను కన్సల్ట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు మంచి డీసెంట్ అండ్ లిబరల్ రేట్స్తోనే నేను డిజైన్ చేసి పెడతాను. అండ్ ఎక్కడున్నా ఎవరున్నా సరే, ఏ ప్రాంతమైనా సరే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దిస్ ఈజ్ వాల్ ఆర్ట్ వండర్స్ విహారీ కడప. ఓకే, కీప్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హే సబ్స్క్రైబ్ బ్రోస్, కీప్ వాచింగ్ అండ్ నా ఛానల్కి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హే లైక్ చేయి బ్రోస్.